మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అరే నీ మీద చేయలేదురా కాంగ్రెస్ పార్టీకి. ఆ ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లను చూసేసింది, ఆ సోనియమ్మ గాంధీని తెలంగాణ ఇచ్చింది చూసేసింది, ఆ రాహుల్ గాంధీ మంచితనాన్ని చూసి ఓటేసింది. నీ మొక్కలు కొట్టేస్తే ఎప్పుడో గెలుతుండే. గెలిపిరా చూద్దాం ఒక్కని ప్రచారం చేసి. గెలిస్తే నేను చేసిన అని ప్రచారం చేసుకుంటే ఢిల్లీలో పోయి, లేకపోతే నాకు సంబంధం లేదంటాడు. పొద్దుగాలైతే మేము తిన్నారకే వాడు ఎంత ఇబ్బంది పెట్టినా, నా పర్సనల్ లైఫ్లో వచ్చి ఇబ్బంది పెట్టినా, ఎన్ని పెట్టినా పొద్దుగాలేసి ఎందుకు కోరుతున్నాం రా? ఎందుకు ఆధారాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాం? అరే బీజేపీ బీఆర్ఎస్ వస్తే గుడిని గుళ్ళో ఉన్న లింగాన్ని దోసుకుంటారా? కాంగ్రెస్ వస్తే 5-10 రూపాయలు తింటారా? మిగిలిన అన్ని ప్రజలకు చెందటాడు చేస్తారా? ఆ రాహుల్ గాంధీ పిచ్చోన్ లెక్క తిరుగుతున్నాడు. వాడు 5,000 కిలోమీటర్లు తిరిగిండు. నువ్వు పాదయాత్ర అన్నా 5 కిలోమీటర్లు తిరగలే. ఏంద్రా దరిద్రం? ఆంధ్రలో వద్దనే వాళ్ళకి దొబ్బేయమంటే మళ్ళీ ఆడేంద్ర సీఎం రమేష్ ని కలుతాడు. ఇప్పుడు జడ్సన్ బ్రదర్ చెప్తున్న ప్రకారం అయితే ఏంది కొత్త ఇది అమర్ రాజా బ్యాటరీకి వ్యతిరేకంగా కొట్లాడుతుండే. ఆయన కొట్లాడుతుంటే ఏం పేరు అని గల్లా జయదేవ్ అనేటోడు ఫోన్ చేసిండంట రేవంత్ రెడ్డికి. ఫోన్ చేసి ఈయన మీద ఏమైనా చర్యలు తీసుకో అంటే ఇడు మా పార్టీకి సంబంధం లేదని షోకాజ్ ఇది సస్పెండ్ చేసిండంట. ఈ ముచ్చట చిన్నారెడ్డి చెప్తాడంట, నాదేం లేదు, నేనేం చేయలేను జడ్సన్. సో ఆ పైనుంచి ఏది వచ్చిందో నేను అదే పాటిస్తున్నాను. పైన ఎవడిస్తున్నాడు? రేవంత్ రెడ్డి తప్ప ఓడిస్తున్నాడు. రేవంత్ రెడ్డికి ఎవడు చెప్తున్నాడు? ఆ బీజేపీ ఓడు, ఆ టీడీపీ ఓడు చెప్తున్నాడు. తోలు తీస్తాం గాడిది కొడుకులారా. అరే పొండ్రా అని వదిలేసి పొమ్మంటే టీడీపీ నా కొడుకులకి ఏం పనిరా మీకు తెలంగాణలో? ఆడ వాడు బీజేపీ వాడు మంచిగా కరెక్ట్గా పెడుతున్నాడు మీకు. ఆ జగన్ గారిని గెలిపించడానికి మీతో పొత్తు పెట్టుకున్నాడు. లేని బీజేపీని ఆంధ్రాలో లేపుతున్నారు, లేని పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో లేపుతున్నారు. ఆడ ఈ మీకు గతంలో టీడీపీకి వేద్దామనుకున్న ముస్లిమ్స్ కానీ, మైనారిటీలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరు టీడీపీకి అడిగి ఇప్పుడు, ఎందుకంటే వాడు బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు. కాబట్టి టీడీపీని భూస్థాపితం చేపిస్తుంది బీజేపీ వాడు. అది వానికి అర్థమవుతలేదు. వాడు పొత్తు పెట్టుకున్నాను సంతోషపడుతుంది పిచ్చి నా కొడుకు. అర్థమైందా? సో వాడు నాకు అర్థమైంది. ఆ యొక్క ఢిల్లీలో ఉన్న వాళ్ళని, ఆ కేసీ వేణుగోపాల్నో ఇంకోరినో ఇడు ఏది బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టున్నాడు. అమ్మాయిలను గిట్ట వండబెట్టి ఆయన వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు. ఇదన్నీ ఆంధ్రోలు చేస్తారు. వీళ్ళే అమ్మాయిలను పంపిస్తారు, ఆయనతో 100 ఫోటోలు వీడియోలు తీస్తారు, ఇక బ్లాక్ మెయిల్ చేస్తారు. బయట పెడతాం మేము చెప్తున్నకపోతే అని. ఇదంతా ఆంధ్రోలు టీడీపీ ఏది పాలిటిక్స్ గిట్లే ఉంటాయి. వాడు జగన్ గారి కోపం మొత్తం తంతాడు సంపుతాడు, కానీ ఇట్లా ఈ అమ్మాయిలు వండబెట్టేసాలు చేయడు. ఈ టీడీపీ వాళ్ళే చెప్తారు ఈ యొక్క ఈ యొక్క అమ్మాయిలు వండబెట్టి దాని ఆధారం చూపెట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశాడు. గడ నేర్చుకున్నావు. ఆ టీడీపీలో ఉండి గడ్డమైన బ్లాక్ మెయిల్ నేర్చుకున్నావు రేవంత్ రెడ్డి. సిగ్గుండాలే నిజంగా. ఆయన ఎన్ని ఆర్టీఎల్ వేసిండ్రా? ఎంత కష్టపడ్డరా పార్టీ కోసం? నేను హానెస్ట్గా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఈడంటే సొక్కపోడంట. ఈడు కాంగ్రెస్ పార్టీకి మంచిగా చేసిండంట. ఈడు రేవంత్ రెడ్డి సోనియా గాంధీని తిట్టలేదంట, రాహుల్ గాంధీని తిట్టలేదంట. ఈడు అన్ని నీతి మంత్రి అంట. ఆయన ఒక్కడే ఇది చేసిండంట. మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అందరికి ఎవరనుకో అడ్డమైన గుర్తిస్తావు. నిజంగా కష్టపడి నన్ను గుర్తించవరా గాడిది? అరే నేను ఒక్క మాట చెప్పిన బ్రదర్, ఈ యొక్క ఏది రైతు బంధు వేస్తే ఆయనతో రైతులందరూ అలకేస్టోళ్ళు బీఆర్ఎస్ కి రేపు ఎలక్షన్స్ అనగా. అట్లా కాదు బ్రదర్, ఎట్లనే చేసి ఆపు అంటే ఆయనకున్న కాంట్రాక్ట్స్ ద్వారా ఇది ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తే రేపనంగా రైతు బంధు ఆపితే రైతులు మనకు ఓటేసిర్రు. గుర్తించారా గాడిది? నీ ఇష్టారాజ్యమా?